నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఖమ్మం జిల్లాలో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి చెప్పినా గోడకు చెప్పినా ఒకటే అని ఎద్దేవా దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ కేసును ఛేదించిన సైబరాబాద్ పోలీసులు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ ఏపీలో ఎమ్మెల్యే కోటాలోని 7 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేశానన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షం మరో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఆందోళనలో రైతులు ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం ఖమ్మం జిల్లాలో బోనకల్ మండలం రావినూతలలో సీఎం కేసీఆర్ పర్యటించారు అకాల వర్షంతో వడగళ్లతో దెబ్బతిన్న పంటలను సీఎం హెలికాప్టర్లో పరిశీలించారు గార్లపాడులో కేసీఆర్ నెలకొరిగిన పంటలను పరిశీలించారు పంట నష్టంపై రైతులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు ఎంత పంట వేశారు ఎంత పెట్టుబడి పెట్టారని ఆరా తీశారు అనంతరం మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ వడగళ్ల వానతో రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం జరిగిందని తెలంగాణలో 2,22,250 ఎకరాల్లో పంట నష్టం ఉండగా పంట నష్టపోయేలా రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు రైతులు ఆందోళన చెందొద్దని రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నాయని చెప్పినా కేంద్రం పట్టించుకోవట్లేదని అన్నారు గోడకు చెప్పినా కేంద్రానికి చెప్పినా ఒకటే అని ఎద్దేవా చేశారు దేశానికి కొత్త వ్యవసాయ పాలసీ అవసరమని దేశంలో రైతులకు లాభం చేకూర్చే పాలసీలు లేవని అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు ఉన్నాయని అన్నారు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తామని కౌలు రైతులను కూడా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు ఎస్డిపికి ఇంత పెద్ద కంట్రిబ్యూట్ చేస్తూ లక్షలాది మంది పొట్టబోసుకోవడానికి ఉపాధి ఉద్యోగం కల్పిస్తూ అనేక రకాల ఉపాధులు కల్పించేటువంటి ఈ యొక్క వ్యవసాయ రంగం ఏదైతే ఉందో ఒక అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దినాం ఈరోజు ఇండియా మొత్తం కలిస్తే 50 లక్షల ఎకరాలు లేదు ప్యాడీ ఒక్క తెలంగాణలోనే 56 లక్షల ఎకరాలలో ప్యాడీ క్రాప్ ఉంది ఈరోజు ఇది చాలా మనందరికీ కూడా గర్వకారణం సో రైతులు ఏమాత్రం దీని మీద నిరాశకు గురి కావద్దని మనం చేస్తా ఉన్నా ప్రభుత్వం మీకు అండదండగా ఉంటుంది మనం ఇంకా అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా రూపుదాల్చాలి ఈ దేశంలో ఓ పద్ధతి పాడు అంటూ లేదు ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం కలిగించే బీమాలే ఉన్నాయి తప్పితే ఇట్లా పంట నష్టం జరిగినప్పుడు రైతుకు లాభం చేయించే బీమా సంస్థలు కానీ బీమా కానీ కేంద్ర ప్రభుత్వ పాలసీలు లేవు పాత కేంద్ర ప్రభుత్వాలంటే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అయితే మరీ చెవిటోన ముందర శంఖపోయినట్టే ఉన్నది వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి చెప్పినా గోడకు చెప్పినా ఒకటే పరిస్థితి అన్నట్టుంది చెప్పి కూడా లాభం లేదు మేము కూడా ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత జోక్ తయారు చేసిన కంట్రీలు అంటే ఈ మధ్య నేను చెప్తా ఉన్నా బీఆర్ఎస్ తర్వాత క్లియర్గా చెప్తా ఉన్నాం టోటల్ సమగ్ర వ్యవసాయ పాలసీయే ఇండియా రిక్వైర్స్ ఏ న్యూ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ పాలసీ భారతదేశానికి ఒక కొత్త అగ్రికల్చర్ పాలసీ మనకు అర్థమవుతుంది ఇప్పుడు చూస్తారు ఇట్లాంటి పరిస్థితి చూస్తే ఇప్పుడున్న డ్రామా ఏందండి దేశంలో సపోజ్ ఇప్పుడు నేను రాయాలా చీఫ్ సెక్రటరీ గారు మేము ఇదంతా విజిట్ చేసి గందరగోళం చేసి రాస్తే వాడు కూడా కేంద్ర బృందం వస్తాడు ఎప్పుడు వస్తాడో ఏం సంగతో దేవునికి రకం వచ్చినా కానీ తిరిగిపోతే వాడు ఇచ్చే రిపోర్టు ఆ కథా కార్ఖాన దొంగల పడ్డ తర్వాత 6 నెలలకు కుక్కలు మోగినట్టుగా 6 నెలలకు కానీ రూపాయి రాదు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అయితే మరీ దుర్మార్గంగా దౌర్భాగ్యంగా అసలు ఇంకా వాళ్ళు రాజకీయాలు తప్ప ప్రజలు లేరు రైతులు లేరు ఏం లేదనే పరిస్థితులు ఉంది కాబట్టి మేము కేంద్రానికి నివేదిక కూడా పంపదలుచుకోలే నిరసనగా గతంలో పంపిన దానికి రూపాయి ఇవ్వలేదు కాబట్టి భగవంతుడు తెలంగాణకు ఆర్థిక శక్తి ఇచ్చింది కాబట్టి మా రైతులు మేమే కాపాడుకుంటాం 100% మేమే ఆదుకుంటాం ఆ కేంద్రం ఇచ్చే మహద్భాగ్యం మొక్కజొన్న అయితే ఎకరానికి 3,333 వాళ్ళ ఫ్యామిలీ కోడ్ వాళ్ళు ప్రకటించింది అదేవిధంగా వరి చేలు అయితే 5,400 మామిడి తోటలు ధ్వంసమైనట్టయితే 7,200 ఇది ఉన్నటువంటి స్కేల్ ఇది ఏ మూల కూడా సరిపోదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఫ్రీ కరెంటు ఫ్రీ వాటర్ సెస్ కూడా గతంలో ఉన్న బకాయిలు రద్దు చేసి రైతులను అనేక విధాలుగా ఆదుకుంటే ఒక పటిష్టపడి వ్యవసాయం చాలా బాగా జరుగుతుంది కాబట్టి ఆ స్థితిని దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు దేశవ్యాప్తంగా 16.80 కోట్ల మంది డేటా చోరీ అయినట్లు గుర్తించారు మరో 10 కోట్ల మంది డేటా చోరీ జరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు
ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సిట్ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డేటా చోరీ కేసు దర్యాప్తులో తేలిన వాస్తవాలను సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర ఈరోజు మీడియాకు వెల్లడించారు. సైబరాబాద్ పరిధిలో 6 నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ స్కామ్లో బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ జారీ చేసే ఏజెన్సీ ఉన్నట్లు గుర్తించామని అన్నారు. కేసులో కీలకమైన జస్ట్ డయల్ సంస్థపైన కేసు నమోదు చేస్తామని వెల్లడించారు. నాగ్పూర్, ముంబై, ఢిల్లీకి చెందిన ముఠా సభ్యులు దేశంలోని కోట్ల మంది పర్సనల్ డేటా, గ్యాస్ డేటాను చోరీ చేసినట్లు గుర్తించాం. బిల్ పే చేయలేదని, అప్డేట్ చేయాలని ప్రజలకు ఫోన్లు, మెసేజ్లు నిందితులు చేస్తుంటారని ఆయన వివరించారు. వివిధ కంపెనీలు, బ్యాంకుల్లో ఇన్సూరెన్సు, లోన్ల కోసం అప్లై చేసుకున్న దాదాపు 4 లక్షల మంది డేటా చోరీకి గురైందని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగుల సెన్సిటివ్ డేటా కూడా చోరీకి గురైందని తేల్చారు. ఫేస్బుక్, ట్విట్టర్ వాడే 7 లక్షల మంది వ్యక్తిగత డేటా, వారి ఐడీలు, పాస్వర్డ్లను సైబర్ నేరగాళ్లు దొంగలించినట్లు గుర్తించారు. ఇలా మొత్తంగా దేశంలోని 16,80,00,000 మంది డేటాను సైబర్ నేరగాళ్ల నిందితులు అమ్మకానికి పెట్టారని గుర్తించారు. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులకు చెందిన డేటా చోరీకి గురైనట్లు గుర్తించారు. సంబంధించిన డేటా హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఆఫ్ బ్యాంక్స్ అంటే దీనికి సంబంధించిన ఒక 5 lakhs డేటా మనందరికీ తెలుసు. ఈ ట్రేడింగ్ అండ్ స్టాక్స్ లోని బ్రోకరేజ్ చేసేవారికి డీమ్యాట్ అకౌంట్స్ ఉంటుంది. దానికి సంబంధించి 35 lakh డేటా కూడా మనకి లభ్యమైంది. తర్వాత స్టూడెంట్ డేటా కూడా మనకి చాలా పెద్ద ఎత్తున ఈ డేటా బ్రోకర్స్ వీళ్ళంతా ఉన్నారు, అది కూడా మనకి లభ్యమైంది. మరి ఎవరైతే ఇన్సూరెన్స్ కోసము, లోన్స్ కోసం కూడా అప్లై చేశారో వాళ్ళకి సంబంధించిన 4 lakh డేటా, దెన్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ కి సంబంధించిన 6 బ్యాంక్స్ అంటే అబౌట్ 6 టాప్ బ్యాంక్ వాళ్ళకి సంబంధించిన 1.1 crore డేటా కూడా మనకి లభ్యమైంది ఇందులో. తర్వాత ఫేస్బుక్ యూజర్స్ డేటా ఒక 17 lakhs, దెన్ వాట్సాప్ ఇన్ఫర్మేషన్ అంటే యూజర్స్ డేటా కూడా 1.2 crores. మరి ఇట్లాగా ఐటీ ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఎంప్లాయీస్ డేటా, దెన్ ఫేస్బుక్ యూజర్స్ వాళ్ళ ఐపీ, లాగిన్ ఐపీ అండ్ ఆల్సో లాగిన్ డీటెయిల్స్ కూడా ఇవన్నీ కూడా లభ్యమైనవి. దెన్ ఇప్పుడు చూస్తే మీరు ఎవరైతే ఇండివిజువల్స్ మనకి ఏమన్నా కానీ ఇన్ఫర్మేషన్ కావాలని ఈ జస్ట్ డయల్ ఫోన్ చేస్తే, జస్ట్ డయల్ వాళ్ళు ఈ బ్రోకరేజ్ ఎవరైతే చేస్తారో అంటే ఈ డేటా బ్రోకరేజ్ ఏజెంట్స్ తో కనెక్ట్ చేసి వాళ్ళతోని ఈ ఎంటైర్ ఇష్యూ అంతా చేస్తా ఉన్నారు. మనకి ప్రధానంగా మనం అక్యూజ్డ్ ని అరెస్ట్ చేశాము, ఒక 6 members ని. వీళ్ళు ఒక డేటా మార్ట్, ఇన్ఫోటెక్, డేటా గ్లోబల్, డేటా ఆర్క్ అండ్ ఎంఎస్ డిజిటల్ గ్రో అని వీళ్ళు ఈ కంపెనీస్ రన్ చేసి ఈ డేటా డిఫరెంట్ సోర్సెస్ నుంచి వీళ్ళు సేకరించి తర్వాత అమ్ముతా ఉన్నారు. సో ప్రధానంగా మనకు ఈ ప్రెస్ మీట్ అండ్ ఈ కేసు ఎందుకు మనము చేసినామంటే ఈ డేటా ఏదైతే ఉన్నదో ఈ డేటా మనకి సబ్సిక్వెంట్ గా ఈ సైబర్ క్రైమ్స్ లోని చేయడానికి ఉపయోగిస్తా ఉన్నారు. ఇప్పుడు మీ అందరికీ తెలిసి ఎన్నో కేసెస్ మనము చేస్తా ఉన్నాము. ఫేక్ కాల్ సెంటర్స్ నుంచి చాలా మంది రన్ చేసి తర్వాత ఈ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి. ఏపీలో ఎమ్మెల్యే కోటాలోని 7 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సీటర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేశానని అన్నారు. ఎవరికి ఓటు వేశానో చెప్పడం ధర్మం కాదన్నారు. ఆ ప్రశ్న మీడియా అడగకూడదని, తాను చెప్పకూడదని అన్నారు. అలాగే ఎవరికి ఓటు వేశారో తనకు ఏం తెలుస్తోందని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. తాను మాత్రం తన ఓటు హక్కును వినియోగించుకున్నానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు ఓటేసే అవకాశం ఉంది. మీకు ఇంతకుముందే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతరాత్మ ప్రబోధం మేరకే ఓటు వేస్తానని చెప్పని ఆ మాటకు కట్టుబడ్డా. ఎవరికి ఓటు వేశారు అని మీరు అడగటం ధర్మం కాదు, నేను చెప్పటం ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. అంతరాత్మ ప్రబోధం మేరకే ఓటు వేశా.
ఓటు వినియోగించుకున్నాం. మీ పార్టీ నుంచి ఎంతమంది అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేసినారని మీరు అనుకుంటున్నారు? అందరి అంతరాత్మల్లో దూరేదానికి నేను దేవుణ్ణి కాదు కదా. ఎంతమంది ఏ ప్రకారం ఓటేశారో అది నేను చెప్పటం సమంజసం కాదు. నేను ఎవరికి ఓటేసానో కూడా మీకు చెప్పటంలా. మీరు అడగకూడదు, అడిగినా నేను కూడా చెప్పకూడదు. నా అంతరాత్మ ప్రబోధం. ఎవరైనా సరే భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కలిగిన కోట్లాది మంది ప్రజలైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా అందరూ కూడా అంతరాత్మ ప్రబోధం మేరకే ఓటు వేస్తారు. ఆ ప్రకారమే ఓటు వేయడం జరిగింది. చర్చ అంతా నెల్లూరు బ్రదర్స్ మీదే ఉంది, మీరు ఇద్దరి మీదే ఉంది. మీరు ఎన్నిసార్లు అడిగినా నా నోటి వెంట వచ్చేది ఒకే మాట, ఓటు వేశా, అంతరాత్మ ప్రబోధం మేరకే ఓటు వేశా. ఎన్నిసార్లు మీరు అడిగినా నేను చెప్పే సమాధానం అదే. నా అంతరాత్మ ఆ సమయంలో ఏం చెప్పిందో ఆ ప్రకారమే ఓటు వేశారు. మీ పార్టీకి బలం లేదు, టీడీపీకి 23 సీట్లు ఉన్నాయి, అయినప్పటికీ కూడా 7వ అభ్యర్థిని పోటీ పెట్టారు. మరి ఎలా చూస్తారు? మీ పార్టీ అంటే వైసీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోటీ పెట్టిందో, ఎలా పోటీ పెట్టిందో దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పే బాధ్యత ఉంటుంది. అది వారి స్థాయిలో ఉంటుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెట్టిందో అది చెప్పాలంటే కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఇష్టం. ఆ స్థాయి మాటలు నేను మాట్లాడటం ధర్మం కాదు. ఓ సాధారణ శాసనసభ్యుడిగా నా ఓటు హక్కు నేను వినియోగించుకున్నాను. ఒకటి ఆత్మబోధానుసారం మీరు ఓటు వేసి మీ పార్టీకి అయితేనేమి ప్రభుత్వానికి అయితేనేమి ఎటువంటి మీరు సందేశాన్ని, సంకేతాన్ని ఇచ్చారు? ఎలాంటి సంకేతాన్ని ఇవ్వాల? భారతదేశం ప్రజాస్వామిక దేశం. ఈ ప్రజాస్వామిక దేశంలో మన అంతరాత్మ ప్రబోధం మేరకే మనం ఓటు వేస్తాం. ఆ ప్రకారమే ముందుకు సాగుతాం. నేను ఎవరికి సంకేతాలు ఇచ్చేదానికి ఓటు వేయాల. నా ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలనుకున్నా సద్వినియోగం చేసుకున్నాను. విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలలో ఒక మాదిరి నుంచి భారీ వర్షం కురుస్తోంది. చుట్టుగుంటలో కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మేడ్చల్ జిల్లా అల్వాల్ సర్కిల్, వెంకటాపురం 135 డివిజన్ పరిధిలోని యాదమ్మనగర్, ఇందిరానగర్ బస్తీలలో మేడ్చల్ మల్కాజ్గిరి డీసీపీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ ఇంటింటికి పాదయాత్ర చేపట్టారు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇంటికి 5 లక్షల రూపాయల సహాయం, ఇంట్లో 2 వృద్ధులు కనుక ఉంటే కనీసం 5,000 రూపాయల పెన్షన్, మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం వంతెన వద్ద చీడిగ నుండి కాకినాడ వైపు వస్తుండగా 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఇందులో వైఎస్ఆర్సీపీ నాయకుడి వాహనం ఉండడంతో చెలరేగిపోయిన సదరు వైకాపా నాయకుడు తప్పు లేకపోయిన యువకుడిని విచక్షణారహితంగా చితకబాదుతున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారాయి. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో పరిశీత ప్రాంతాల్లో ఉత్సాహంగా పండుగ సంబరాలను జరుపుకున్నారు. ముఖ్యంగా గోనెగండ్లలో సంత బజార్లో ఉన్న శ్రీ సీతారామయ్య స్వామి, ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర నుండి రంగుల పండుగను భక్తులు, ప్రజలు ఘనంగా ఉపాధి సంబరాలలో మునిగి తేలారు.
हनुमान के पवन सुत हनुमान के पवन सुत हनुमान के श्री रामचंद्र मूर्ति के श्री रामचंद्र मूर्ति के श्री रामचंद्र मूर्ति के ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్రింది స్థాయిలో పరిస్థితులు తెలుసుకునేందుకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని ప్రభుత్వ విప్ షేర్లింగంపల్లి శాసనసభ్యులు గాంధీ అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా హైదర్నగర్ డివిజన్లో కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేవల్లె ఎంపీ రంజిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ తన హయాంలో ఈ ఒక్క డివిజన్కే 190 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. దేశంలో పెద్ద కాన్స్టిట్యూన్సీ షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ హైయెస్ట్ ఓటర్స్ ఉన్నారు. అలాగే ఓటర్స్ ఉన్నా లేకపోయినా హైయెస్ట్ పాపులేషన్ కూడా మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న విషయం అందరూ కూడా తెలిసినప్పుడు మరి కార్పొరేటర్ గారి అశ్రద్ధ, డివిజన్ అధ్యక్షులు గారి అశ్రద్ధ, నాయకుల అశ్రద్ధ కానీ అశ్రద్ధ జరిగింది అనేది క్లియర్ కనపడతాం క్లారిటీగా. నేనేంటంటే ఉన్నట్టు ముఖం మీద చెప్తే అది వేదిక కావచ్చు, ఇంటికాడ ఆఫీస్ కావచ్చు, పబ్లిక్ ప్లేస్ కావచ్చు, ఉన్నట్టు క్లారిటీగా చెప్తాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని అమరవీరుల చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు జర్నలిస్టులు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ ర్యాలీని నిర్వహించారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ ఆర్టీసీ బస్టాండ్ ముందు బైఠాయించి ధర్నాను చేపట్టారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిజాలు రాస్తే అరెస్టు చేయడం ఏంటని నిలదీశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం అందించారు. ఎక్కడ కూడా ఎవరైనా ఎదిరిస్తే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను జైల్లో పెట్టేస్తా అనేది బెదిరిస్తా ఉన్నారు. ఇటువంటి కేసీఆర్ పోవాల్సిన అవసరం ఉంది. చాలా సందర్భాల్లో కేసీఆర్ సమావేశాలలో ఎక్కడ కూడా జర్నలిస్టులను మాట్లాడనివ్వట్లేదు. ఈ రోజు ఈ యొక్క తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతూ ఉన్నది, రజాకర్ల పాలన కొనసాగుతూ ఉన్నది. ఈ యొక్క ప్రజాస్వామ్య పాలన అనేది ఈ యొక్క తెలంగాణలో లేకుండా పోయింది. ఈ రోజు నిజంగా కూడా న్యాయం గురించి పోరాడుతున్నటువంటి జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేసి మరి వాళ్ళను జైలు పాలు చేస్తే తప్పకుండా మీరు అటువంటిది అనుభవిస్తారు. రాబో కాలంలో మీరు కూడా జైల్లోకి వెళ్లే పరిస్థితి వస్తుంది. విజయవాడలో దోమలపై అధికారులు యుద్ధం ప్రకటించారు. బెజవాడలో సాంకేతిక పరిజ్ఞానంతో ఎంఎల్ ఆయిల్ పిచికారీ చేస్తున్నారు. విజయవాడ నగరంలో రోజు రోజుకి పెరిగిపోతున్న మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి జ్వరాలకు అధికారులు వణికిపోతున్నారు. దోమల నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. దోమలు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఎంఎల్ ఆయిల్ చల్లడం, గుర్రపు డెక్క ఎండిపోవడానికి మందులు చల్లడంతో పాటు ఇంటింటికి సర్వే కూడా చేపట్టారు. ముఖ్యంగా బుడమేరులో దోమల కేంద్రాలను గుర్తించి అక్కడ డ్రోన్ సాయంతో ఆయిల్ చల్లుతున్నారు. ఇంతేకాక బోట్పై తిరిగి దోమల నిల్వ కేంద్రాలను ధ్వంసం చేస్తున్నారు. ఎక్కడ జ్వరాలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే తగిన చర్యలు తీసుకుంటామని బయాలజిస్ట్ సూర్య తెలిపారు. ఓకే నా పేరు సూర్యకుమార్ అండి. విజయవాడ బయాలజిస్ట్గా ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. విజయవాడలో దోమలు పెరగడానికి కంటిన్యూగా అనధికాలంగా దోమలు రావడానికి బుడవేరు, ఏలూరు కాలువ, బందర్ కాలువ, ఈ కాలువలు 3 కాలువలు కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి కొన్ని గుంటల వలన అక్కడ లార్వా పెరిగి దోమలు పెరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఇది కమిషనర్ గారు గ్రహించి మన మున్సిపల్ కమిషనర్ గారు స్వప్న గారు యుద్ధ ప్రాతిపదిక మీద దీని శాశ్వత పరిష్కారం కావాలి. ప్రతి సంవత్సరం సీజన్ వచ్చినప్పుడు కాదు మనం వర్క్ చేయాల్సింది, సీజన్కు ముందు నుంచే మనం అలర్ట్గా ఉండాలి. ఏ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా డెంగ్యూ, మలేరియా రాకూడదనే ఉద్దేశంతో మేయర్ గారు మరియు కమిషనర్ గారు, సెంట్రల్ ఎమ్మెల్యే విష్ణు గారు ఒక యుద్ధ ప్రాతిపదికన మీటింగ్లు వేసి దీన్ని ఒక శాశ్వత పరిష్కారంగా చేయాలనే ఉద్దేశంతో బుడవేరులో మీరు ఇప్పుడు చూశారు మీడియా వాళ్ళందరూ, ఈ బుడవేరు మొత్తం కాలువలో ఉన్నటువంటి తూటాకి మొత్తం తీసుకురావడం వల్ల దానిలో దాగున్న కొన్ని లక్షల కోట్ల దోమలు బయటకు వచ్చినాయి. దానికోసం ఫైటింగ్ చేస్తున్నాము, కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్టుగా డ్రోన్ సహాయంతో, ఎందుకంటే మనుషులు వెళ్ళి కొడితే శైలంలో కొద్దిగా కొట్టగలరు, అటు ఎలాలేని ప్రదేశాలు కాబట్టి ఈ బుడవేరు కాలువలు అమ్మట మొత్తం డ్రోన్ కూడా కమిషనర్ గారు యుద్ధ ప్రాతిపదిక మీద ఇక్కడ నుంచి రామరపాడు రింగ్ దాకా దీనిలో దాగున్నటువంటి లార్వా కానీ దోమలు కానీ చంపాలనే ఉద్దేశంతో డ్రోన్ అనేది ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదిక మీద చేపిస్తున్నారు. కనుక మనం కూడా ఇళ్లలో మనకున్నటువంటి ఫ్రిడ్జ్ వెనకాల
చాలామంది ఫ్రిడ్జ్ వెనకాల క్లీన్ చేయరు. దాన్ని మీరు ఒకసారి తీసి చూసినట్లయితే దానిలో లార్వా అంటే డెంగ్యూ సంబంధించినటువంటి దోమలు చిన్న చిన్న క్రిములు ఆడుతూ ఉంటాయి పురుగులాగా. అవి వారానికి ఒకసారి క్లీన్ చేసుకోండి. టీడీపీ వర్కర్లు వస్తారు మీ ఇంటికి వచ్చినప్పుడు, మీ ఇళ్ళంతా చూసినప్పుడు మీరు జాగ్రత్తగా దగ్గరుండి ఏబెట్టి ముందు కానీ మీకు కాలువల్లో కానీ మందు కానీ కొడుతున్నప్పుడు మీరు అక్కడ కాలువలో చెత్త వేయకుండా, మీకు చెత్తబళ్ళు ఇంటి ముందుకే వస్తున్నాయి కనుక ఈ చెత్త వేయడం వల్ల డ్రైన్ ఆగిపోద్ది. దీనివలన దోమలు పెరిగితే దీనివల్ల చంటి పిల్లలు ఇబ్బంది పడతారు, ముసలివారు ఇబ్బంది పడతారు, ప్రాణానికి వస్తుంది. కనుక మనం ఈ కాలువలో ఏ చెత్త వేయకూడదు అని ఒక మన యొక్క వంతుగా ప్రజారోగ్యంలో కార్యక్రమంగా మనం కాలువలో ఏదైనా వేసేటప్పుడు ఆలోచించి వెంటనే దాన్ని మీ డస్ట్బిన్లో వేసి కలెక్షన్ చేసే వాళ్ళకి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా స్వప్నల్ గారు, కమిషనర్ గారు, మేయర్ గారు, సెంట్రల్ ఎమ్మెల్యే గారు వారి యొక్క నిర్దిష్టమైనటువంటి పటిష్టమైనటువంటి విజయవాడలో దోమల లేని రహిత నగరంగా చేయాలని ఒక యుద్ధ ప్రాతిపదికన చేస్తున్న కార్యక్రమంలో కొంత మీకు ఈ వర్క్ అనేది మీకు ప్రెజెంట్ చేయడం. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వం ఆంధ్ర రాష్ట్రానికి అవసరమని ఆ పార్టీ నాయకులు జగన్ మురారి అన్నారు. విశాఖలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ నాయకుడిగా ఖచ్చితంగా ఆంధ్ర ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తానని, స్వార్థ రాజకీయ నాయకుడిగా ఉండనని ఆయన అన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైసీపీ రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులని అవమానిస్తోందని, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన రైతులు నిర్వాసితులు ఉద్యమిస్తుంటే వారికి వెన్ను చూపుతోందని జగన్ మురారి పేర్కొన్నారు. వరకు కొన్నాళ్ళేమో మనని ఆ మద్రాసీలుగా పిలిచేవారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి మేము వచ్చాము అని అంటే హైదరాబాదీలుగా చూసేవారు. ఈరోజు మొట్టమొదటిసారిగా 2014 తర్వాత స్వచ్ఛమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఈ స్వచ్ఛమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసుకుంటే మనం మద్రాసుని డెవలప్ చేసాం, హైదరాబాద్ని డెవలప్ చేసాం. ఎందుకు మన తెలివితేటలతో, మనకున్నటువంటి కార్మిక శక్తితో, మనకున్నటువంటి వనరులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ధి చేసుకోలేం? ఈరోజు తెలంగాణలో ఇంకో ఈ తెలంగాణ మీదనో లేకపోతే మద్రాసు మీదనో ఇంతకాలం మనం ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుని ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆంధ్రుడు అని చెప్తే గర్వంగా మనం చెప్పుకునే విధంగా ప్రపంచ స్థాయిలో ఎదగాల్సినటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్కి ఉంది. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికి కూడా మన సొంత నాయకత్వం అవసరం. అలాగే రాష్ట్రం యొక్క ప్రయోజనాలను కాపాడడం కోసం కేంద్రంలో ఉన్నటువంటి దుర్మార్గపు ప్రభుత్వం నరేంద్ర మోదీతో పోరాటానికి కూడా ఒక బలమైన శక్తి మనకు అవసరం. కాబట్టి కేసీఆర్ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ శాఖ పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం అండి. నా పేరు జగన్ మురారి. ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ శాఖ నాయకుడిగా నేను పనిచేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి అని అంటే, రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రత్యేక హోదా కావచ్చు, విభజన హామీల అమలు కావచ్చు, లేకపోతే రైల్వే జోన్ కావచ్చు, లేకపోతే ప్రస్తుతం మన ఆంధ్రుల హక్కుగా భావిస్తున్నటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కేంద్రం దుర్మార్గంగా చేస్తూ ఉంటే రాష్ట్రంలో కనీసం రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు కావచ్చు, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, ఎవరు నోరు విప్పకపోవడం చాలా దారుణమైనటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో మనకి విభజన చట్టంలో కడపకి స్టీల్ ప్లాంట్ ఇచ్చారు. ఉన్నాటిని నాశనం చేయకుండా ఉన్నాటిని తీసుకుని పోకుండా ఉంటే కొత్తవి ఇచ్చినంత ఆనందంగా ఉంటుంది. ఈరోజు మనం 1970లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో అతిపెద్ద కర్మాగారం 32 మంది బలిదానాలతో కొన్ని 22,000 ఎకరాలు, కొన్ని వందల మంది, వేల మంది రైతుల యొక్క దారాదత్తం చేయడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం జిల్లాలో పర్యటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి చెప్పినా గోడకు చెప్పినా ఒకటే అని ఎద్దేవా. దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ కేసును ఛేదించిన సైబరాబాద్ పోలీసులు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. ఏపీలో ఎమ్మెల్యే కోటాలోని 7 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్. ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేశానన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షం. మరో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఆందోళనలో రైతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.